హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. ఈరోజు వచ్చేసి నేను ఒక ఇంట్రెస్టింగ్గా మీకు ఎప్పుడు గోల్డ్ కలెక్షనే కాకుండా ఈరోజు కొంచెం మీకు సిల్వర్ గోల్డ్ షాపింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ మీరు ఏమనుకుంటారో ఇప్పుడుండే గోల్డ్ కాస్ట్లో. బట్ నేనైతే ఈరోజు కుషల్స్కి అయితే వచ్చాను. నార్మల్గా ఆఫీస్కి వేర్ కానీ లేకపోతే ఏదైనా ఫ్యాన్సీ వేర్ సిల్వర్లో ట్రై చేద్దాము అనేసి అని చెప్పి అనుకున్నాను. మనకి ఎంత గోల్డ్ ఉన్నా, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నా మనం ఇలాంటివైతే పక్కాగా ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఎందుకంటే మనం ఎక్కడైనా పార్టీస్కి కానీ లేకపోతే ఆఫీస్కి కానీ మనం డిఫరెంట్ అవుట్ఫిట్స్కి డిఫరెంట్గా రెడీ అవుదాం అనేసి అని అనుకుంటూ ఉంటాము. సో అలాగా సేమ్ నేను వచ్చేసి నా ఆఫీస్ వేర్ కానీ లేకపోతే నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా కూడా నా దగ్గర ఎక్కువ కలెక్షన్ లేవు, ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే బ్లాక్ బీడ్స్ కానీ. సో దానికోసం నేను ఇయర్ రింగ్స్ షాప్ చేద్దామనేసి అని వచ్చాను. నార్మల్గా నేను హెవీ ఇయర్ రింగ్స్ కాకుండా ఫస్ట్ స్టడ్స్ అయితే చూద్దాం అనుకున్నాను. సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టడ్స్ అంటే ఏదైనా కొంచెం కుర్తాస్ పైకి లేకపోతే ఏదైనా మనం ఏదైనా కొంచెం ఫ్యాన్సీగా ట్రై చేసినప్పుడు వన్ పీస్ పైకి అలా బాగుంటాయి కదా అనిపించింది. అండ్ బుట్టలు అయితే చూశాను, ఎవరిదైనా మ్యారేజెస్కి అలాగ బాగుంటుంది కదా అనేసి అని చెప్పని. బట్ నేను ఎక్కువ అదైతే తీసుకోలేకపోయాను. అండ్ మోరోవర్ ఇక్కడ వీడియో అయితే ఎక్కువ అలో చేయలేదు. మళ్ళీ నేను ఇంటికి వచ్చాక ఏం షాప్ చేశానో మీకు చూపిస్తాను. అండ్ మోరోవర్ ఇక్కడైతే ఆఫర్ ఉంది సిల్వర్ పైన 50%, 70%, 10%, 20% అలాగా అక్కడ బోర్డ్స్ పెట్టేశారు. సో ఆఫర్ ఉంది అనేసి అని చెప్పానికి నేను వెళ్దాం అనేసి అని ఎప్పటి నుంచో అనుకుంటుంటే అండ్ వీకెండ్ వెళ్ళేసి వచ్చాము. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ స్టడ్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓవరాల్ 750 పడింది. బట్ నాకు 50% డిస్కౌంట్లో వచ్చింది. అండ్ నేను ఎక్కువ హెవీ ఇయర్ రింగ్స్ కంటే ఇలాగ నార్మల్ చిన్న స్టడ్సే ఎక్కువ తీసుకున్నాము, నేను మా కజిన్స్. అండ్ ఫస్ట్ నాకు కుషల్స్ జ్యువెలరీ అంత టచ్ లేకుండా ఉండే. నా కజిన్ వచ్చేసి బెంగళూరులో తను చదువుతూ ఉన్నప్పుడు తను ఎక్కడికో బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇయర్ రింగ్స్ తీసుకొని వచ్చింది. అది ఇంతవరకు చాలా ఇయర్స్ తర్వాత అయినా కూడా అవి సేమ్ ఇంకా నా దగ్గర అలానే ఉన్నాయి. నేను ఎన్నిసార్లు యూజ్ చేసింటాను కానీ అదైతే ఇంతవరకు కలర్ కూడా పోలేదు, రోజ్ గోల్డ్ టైప్లో అలానే ఉంది. సో అంటే నేను ఏదన్నా ర్యాండమ్గా ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే మా కజిన్స్ వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఎక్కడికైనా షాపింగ్ అప్పుడు ఎవరి దగ్గరైనా వెళ్ళినప్పుడు కానీ ఇయర్ రింగ్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఎప్పుడు తీసుకున్నావు ఇది అనేసి అడుగుతూ ఉంటారు. నేను ఇది గోల్డ్ కాదు సిల్వర్ జ్యువెలరీ అని చెప్పేదాన్ని. అండ్ అంటే కుషల్స్లో సిల్వర్ అనే కాదు, వితౌట్ సిల్వర్ నార్మల్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో అన్నీ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఎక్కడైనా షాప్ చేసినప్పుడు అవి కలర్ పోవడం కానీ అలాగ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇవి ఎన్ని రోజులు యూస్ చేసా కూడా అలా ఏం అనిపించదు, బాగా మంచిగా ఉంటుంది. అంటే కాస్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు కమింగ్ టు దిస్ ఇయర్ రింగ్స్ నేను అసలు ఇది సిల్వర్ కాదు, జస్ట్ ర్యాండమ్గా నేను షాప్ చేశాను, ఒక 400, 500 షాప్ చేశాను. బట్ ఈ సిల్వర్ జ్యువెలరీ కాదు, జస్ట్ నార్మల్గా ఫ్యాన్సీ వేర్క్ ఉంటుందని చెప్పి తీసుకున్నాను. బట్ ఇవైతే ఎప్పటికీ అలానే ఉంటాయి అనిపించింది. బట్ మనం యూజ్ చేస్తే డైలీ మనం అయితే పెట్టుకోము కదా, ఎప్పుడన్నా కొంచెం పార్టీ వేర్స్ కానీ లేకపోతే మనం ఇప్పుడు నాకైతే డిఫరెంట్ అవుట్ఫిట్స్కి ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డిఫరెంట్గా ఇయర్ రింగ్స్ పెట్టుకుందాము, దానికి తగ్గట్టు రెడీ అవుదామని అనిపిస్తూ ఉంటుంది. సో దానికి మనం మ్యాచ్ చేసుకునే దానికోసం మనం ఇలాగ లో బడ్జెట్లో తీసుకోవాలి అనేసి అని చెప్పి అనుకున్నప్పుడు ఇలా మనం వీ క్యాన్ గో విత్ కుషల్స్ వితౌట్ ఎనీ బడ్జెట్ ఇష్యూస్. నేనైతే దీనికి ఖచ్చితంగా మంచి సజెషన్ అనే చెప్తాను. అండ్ మనకు వాట్ ఎవర్ బ్లాక్ బీడ్స్ కానీ లేకపోతే ఎప్పుడైనా మనం ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు గోల్డ్ ఎక్కువ క్యారీ చేయలేము. సో సింపుల్గా ఒక బ్లాక్ బీడ్స్ తీసుకోవచ్చు, కొన్ని స్టడ్స్ తీసుకోవచ్చు, డిఫరెంట్ అవుట్ఫిట్స్కి డిఫరెంట్గా జ్యువెలరీ పేరప్ చేసుకోవచ్చు అనిపించినప్పుడు ఐ క్యాన్ సజెస్ట్ యూ దీస్. అండ్ ఈ స్టడ్స్ అయితే నేను ఇప్పుడు రీసెంట్గా తీసుకోలేదు, చాలా ఇయర్స్ అవుతుంది. బట్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు ఇప్పుడు క్యాప్చర్ చేస్తున్నాను. అసలు ఇది ఇంతవరకు కలర్ కూడా వెళ్ళలేదు, జస్ట్ మనం ఇయర్స్కి పెట్టుకుంటే అచ్చం గోల్డ్ ఉన్నట్టే ఉంటుంది.
అండ్ ఇది సిల్వర్ జ్యువెలరీ కూడా కాదు, నార్మల్గా ర్యాండమ్గా అక్కడ బయట వెళ్ళిన వెంటనే పెడతారు కదా, అక్కడ ఏదో 10% ఆఫ్ 20% ఆఫ్ ఉంటే తీసుకున్నాను అప్పట్లో. బట్ ఇప్పటికి నేను ఎన్నిసార్లు పేరప్ చేసింటాను. ఇది ప్రతి డ్రెస్సెస్ పైకి బాగుంటుంది కదా, జీన్స్ కానీ లేకపోతే కుర్తాస్ కానీ దేనికైనా బాగుంటుంది కాబట్టి మ్యాచ్ చేసేదాన్ని, అసలు కలర్ కూడా పోవు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను బ్లాక్ బీట్స్ పైకి తీసుకున్నాను, ఊరికే ఉంటాయి కదా అనేసి అని చెప్పని, ఇంకొక టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటుంది కదా అనేసి అని చెప్పని. బ్లాక్ బీట్స్ వేసుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ మారుస్తూ ఉంటే కొంచెం లుక్ చేంజ్ అవుతుంది కదా అనేసి అని అనుకుంటాను. ఇప్పుడు చైన్ లైక్ బ్లాక్ బీట్స్ ఒకటే వేసుకున్నా, డిఫరెంట్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసిన లుక్ కొంచెం మారుతూ ఉంటుంది కదా అనేసి అని చెప్పి నేను ఇలా షాప్ చేస్తున్నాను. అండ్ ఇదైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఏఎంబి మాల్లో తీసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.